హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మొక్కలకి నేను కొన్ని రకాల ఎరువులు ఎలా మిక్స్ చేసుకోవాలో ఎలా వేయాలో ఇవన్నీ చూపిస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్, నెక్స్ట్ ఇది వర్మి కంపోస్ట్ 1 kg, ఇది నీమ్ కేక్, నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ కేకు, నెక్స్ట్ ఇది వ్యామ్ అనమాట, ఇది ఘనజీవామృతం, నెక్స్ట్ వచ్చేసి పొంగమియా కేకు, సీతాఫల గింజల పొడి, నెక్స్ట్ వచ్చి ఇది రాక్ ఫాస్ఫేట్, ఇది వచ్చేసి గ్రోత్ బూస్టర్ అని కూడా అంటారు, ఇది వచ్చి సీవీడ్. యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా ఒకేసారి మిక్స్ చేసుకుని మట్టిలోనే మిక్స్ చేసుకుని పెట్టేసుకుంటారు. కాకపోతే నేను ఫస్ట్ ప్లాంట్స్ అనేవి చనిపోతాయని ముందే పెట్టేస్తున్నాను. అందుకని ఇవన్నీ తర్వాత మిక్స్ చేసుకుని మంత్లీ ఒకసారి ఇస్తున్నాను అనమాట. ఇవి స్లోగా అవి మొక్కకు అందుకొని బాగా ఎదుగుతాయి అన్నమాట మొక్కలు అనేవి. ఫస్ట్ నేను ఇందులో ఒక టబ్ తీసుకుని దానిలో 1 kg వరకు వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను. ఇవన్నీ మిక్స్ అయ్యి వేయడానికి వీలుగా ఉంటుంది అన్నట్టుగా నేను తీసుకున్నాను అనమాట. మట్టిలో అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు. 2 గుప్పిళ్ళ ఆవుపిండి తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను రైతు మిత్ర స్టోర్లో వచ్చే తీసుకున్నాను. ఆన్లైన్లో కూడా వాళ్ళు డెలివరీ చేస్తారనమాట. ఇది వచ్చేసి నీమ్ కేకు, ఇది కూడా 2 గుప్పెళ్ళు, అంటే నాకు 20 మొక్కల వరకు ఉన్నాయి. దానికి ఇది సరిపోతుంది. 1 గుప్పెడు సీవీడ్ తీసుకున్నాను. ఇది గ్రోత్ మోరు, ఇది కూడా 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. నెక్స్ట్ ఇది రాక్ ఫాస్ఫేట్, బోన్ మీల్ తీసుకోవచ్చు, కానీ నేను బోన్ మీల్ వాడను, రాక్ ఫాస్ఫేట్ తెప్పించుకున్నాను. ఇది కూడా 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. ముఖ్యంగా నీమ్ కేకు, రాక్ ఫాస్ఫేట్, ఎప్సమ్ సాల్ట్ వేసుకున్నా సరిపోతుంది. కానీ ఇవన్నీ వేసుకోవడం వల్ల ఎలాంటి తెగుళ్ళు, చీడపీడలు మొక్కకి ఎఫెక్ట్ అవ్వకుండా బాగా గ్రోత్ అవుతాయి అన్నమాట. ఇది వచ్చేసి సీతాఫల గింజల పొడి అనమాట, అది కూడా 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. ఇది వేపపిండి కూడా 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. ఘనజీవామృతం కూడా 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. ఇవన్నీ వేసుకుంటేనే రిజల్ట్ అనేది మొక్క నుంచి మనం చూడగలుగుతాం, లేకపోతే అంతలా ఎదగు, వాటి నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. ఎప్సమ్ సాల్ట్ కూడా 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక్కొక్క గుప్పెడు చొప్పున ఒక్కొక్క మొక్కకి వేసుకుంటూ వెళ్ళాలి. పైన అనేది ఇలా చల్లేయకూడదు. ఈ పౌడరు కొంచెం మట్టి కొంచెం లోతుగా తీసి ఇది వేసిన తర్వాత పైన మట్టి వేసేసుకోవాలి. ఇది స్లోగా మొక్కకు అందుతుంది, ఒకేసారి ఎదగనమాట మొక్కలు అనేవి. మొక్కకు కూడా ఇది 1 month వరకు అలా ఎదగడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా చాలా మంచిది మొక్కకి. సో ఇవన్నీ కూడా మంత్లీ ఒకసారి ఇస్తూ ఉంటాను. ఇది మందార మొక్క, ఈ ఫ్లవర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, వైట్ కలర్ మందారం. ఈ మొక్కలు అనేవి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇలా కొంచెం లోతు తీసుకుని మట్టి, దాని లోపల ఈ పొడి మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని 1 గుప్పెడు వేసుకుని మళ్ళీ పైన మట్టి వేసేసుకోవాలి. మొక్కకు కొంచెం దూరంగా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మొక్కని ఏమీ హాని చేయవు, ఎంత వేసినా కూడా ఏమవ్వదు. ఇది వచ్చేసి నిమ్మ
నిమ్మకాయ మొక్క. ఈ థాయిలాండ్ నిమ్మ అనమాట. నిమ్మకాయలు అయితే చాలా వస్తాయని చెప్తారు. చూడాలి. ఇది స్టార్టింగే నేను పెట్టడం. ఇవన్నీ చూసి నేర్చుకున్న తర్వాతే, తెప్పించుకున్న తర్వాతే ఈ మొక్కలు అనేవి తీసుకున్నాను నేను. కలుపు కూడా ఉంచకుండా ఎప్పటికప్పుడే తీసేస్తాను. అందుకే కొంచెం నీట్గా ఉంది టబ్బు. ఇలా కొంచెం తీసుకుని పైకి మట్టి అనేది తీసుకుని దాని లోపల ఇవి మిశ్రమాన్ని వేసేసుకుని మళ్ళీ మట్టి యథావిధిగా పైన కప్పేసుకుంటాయి. ఈ మధ్య మధ్యలో నాటింది ఏంటంటే ఈ బచ్చలి మొక్క నాటాను అనమాట. చూద్దాం అవి కూడా ఆకులు వస్తాయి లేదా అని పెట్టాను. ఇవన్నీ వేస్తేనే రిజల్ట్ ఉంటుంది మొక్కలో. సో ప్రతి మొక్కకి కూడా ఇలానే చేయాలి. మంత్లీ ఏదో ఒక డేట్ పెట్టుకుంటాను. ఆ డేట్లో ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ ఈ 3 రోజుల్లో ఇవి మంత్లీ ఒకసారి అయితే మాత్రం కంపల్సరీ ఈ పని అయితే పెట్టుకుంటాను నేను. మళ్ళీ తర్వాత రోజు వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకున్నాను నేను. కొన్ని అయితే ఫ్లవర్ ప్లాంట్స్. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ఫ్లవర్ ప్లాంట్స్ తీసుకున్నాను. మామూలుగా అయితే అప్పుడు నీళ్ళు పోసేదాన్ని అంతే. పెద్ద ఇవేమీ తెలిసేవి కాదు. కానీ అవి చనిపోయేవి. మళ్ళీ తెచ్చుకోవడం, మళ్ళీ నాటుకోవడం. కానీ యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో చూసి అసలు మొక్కలు బతకడానికి ఏం చేయాలి, అసలు ఏమేమి ఫీడింగ్ ఇవ్వాలి, పళ్ళ మొక్కలకి ఎలా చూసుకోవాలి, వీటికి ఏమేమి స్ప్రేలు చేయాలి, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఇంకా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. వీటి నుంచి ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. గార్డెనింగ్ అనేది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవి చేయటం చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే మాత్రం. నేను ఎప్పుడైనా లోన్లీగా ఉన్నా, ఎప్పుడైనా చికాగ్గా ఉన్నా ఈ మొక్కల దగ్గరకు వచ్చి చూడాలని అనిపిస్తుంది. మొత్తం మైండ్ అంతా కూడా డైవర్ట్ అయిపోతుంది అనమాట. ఈ మొక్కలు కూడా మనతో మాట్లాడతాయి. అంటే ఇలా పూయండి అని చెప్పినా కూడా అవి పూస్తాయి. ఇది వచ్చేసి అవకాడో ఫ్రూట్ ప్లాంట్. అయితే 1 ఇయర్కి కాస్తాయి అన్నారు. ఇది వచ్చేసి 2 సార్లు 1 ఇయర్కి 2 సార్లు అయితే కాయలు వస్తాయని చెప్పారు. ఈ మొక్కలు వచ్చేసి నేను అశోక చక్రి నర్సరీలో తీసుకున్నాను. వాళ్ళైతే ఇప్పుడు వెబ్సైట్లో కూడా పెట్టారనమాట. ఈ మధ్య ఆన్లైన్ సర్వీస్ ఉంది, వెబ్సైట్ కూడా చేసుకున్నారు వాళ్ళు. ఇలా గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. అయితే నేను స్టార్టింగే, నాకు కూడా కొంచెం అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు వీటిలో. మీకు డౌట్లు క్లియర్ చేయడం ఇవేమీ అయితే నాకు ఇంకా ఏం తెలీదు. నేను పద్మ గారు, సంపత్ గారు వీళ్ళ గార్డెనింగ్ స్టైల్ చూసి వాళ్ళు ఏమేమి వాడుతున్నారు ఇవన్నీ చెప్తారు కదా వీళ్ళు. మాధవి గారు, మ్యాడ్ గార్డెనర్సింగ్, వాళ్ళు చెప్పింది విని కొంచెం నేర్చుకుని ట్రై చేశాను. కానీ వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యాను. అలాగే గ్రోత్ కూడా ఉంటుంది మొక్కల నుంచి. అయితే ఒకేసారి ఎఫర్ట్ పెట్టి మనీ పెట్టి నేను పెట్టలేను కాబట్టి కొంచెం కొంచెంగా చిన్నగా మొక్కలు, ఈ ఎరువులు ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా తెప్పించుకున్నాను. ఇది నాకు చాలా నచ్చిన మొక్క. ఇదేంటంటే టర్కీ అంజీరా. ఇది కూడా 1 ఇయర్కి వస్తుంది అన్నారు. నేను తెచ్చుకున్నవి ఏంటంటే చిన్న మొక్కలు తెచ్చుకున్నాను. పెద్ద మొక్కలు తెచ్చుకోవాలంటే చాలా ప్రైస్ ఉన్నాయి. అక్కడ 1000 అలా ఉన్నాయన్నమాట.
నేను చిన్న మొక్కలే తెచ్చుకొని ఇవన్నీ ఎరువులు ఇవన్నీ వేసుకుంటూ వీటిని చూసుకుంటూ ఇవి పెంచుతున్నాను అన్నమాట. కానీ పెంచేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. 1 మంత్కి ఒకసారి అసలు రోజు వేయాలన్నా కూడా వీటికి నాకు కష్టంగా అనిపించదు. నేను కాకుండా వేరే వాళ్ళని వేయమన్నా కూడా అవి వాటర్ వేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా వచ్చి వేస్తారనమాట. అంత బాగా ఉంటాయి నా మొక్కలు. వేసవిలో అయితే మాత్రం వీటిని బాగా చూసుకోవాలి. అయితే నేను 2 డేస్కి ఒకసారి మాత్రమే వాటర్ ఇస్తాను. 4 డేస్ వరకు అలా ఉంచినా కూడా ఏం కావు, కొంచెం పొడిగా ఉంటాయి అంతే. ఎందుకంటే నేను కోకోపీట్, మట్టి, వర్మీ కంపోస్ట్ 3 కలిపి పెట్టుకున్నాను. కోకోపీట్ ఉండడం వల్ల ఇది మాయిశ్చర్ అలాగే ఉంచుతుంది. నీళ్లు పెద్దగా రోజు వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సమ్మర్లో అయితే పొద్దుట సాయంత్రం కూడా పోసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాది ఇటు సైడ్ ఎండలు ఎక్కువగా ఉంటాయి, ఈస్ట్ గోదావరి కదా. ఈ పక్కన మొక్క ఉంది కదా, ఇది వచ్చేసి భృంగరాజ్ మొక్క. ఇది హెయిర్కి అప్లై చేసుకుంటే కొంచెం నల్లగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. అందుకని ఆ మొక్క తీయకుండా అలా ఉంచేసాను. ఈ మొక్క వచ్చేసి సింహాచలం సంపంగి. ఇది పొడి పొడిగా లూజ్గా ఉండాలి ఈ మొక్కకు అనేది, ఎక్కువ గట్టిగా అలా ఉండకూడదు అనమాట మట్టి. అందుకే బాగా లూజ్గా కలుపుకున్నాను మట్టి మిశ్రమాన్ని. ఇది రోజుకు ఒక ఫ్లవర్ వస్తుంది అనమాట. ఒక వీడియో చేస్తాను ఫ్లవర్స్తో ఉన్నప్పుడు. స్మెల్ చాలా బాగుంటుంది ఈ సింహాచలం సంపంగి. నేను తీసుకున్నవి రోజెస్ ఒకటి, సింహాచలం సంపంగి, ఇంకొకటి వచ్చి పారిజాతం, మల్లె మొక్క. అయితే స్టార్టింగే పెద్దది పెట్టడం ఎందుకని చెప్పి చిన్న సైజు కుండీలో పెట్టుకున్నాను. ఇది మళ్ళీ కుండీ మార్చుకుంటాను, ఇది కొంచెం పెద్దగా అయిన తర్వాత మారుస్తాను. అయితే నేను తెచ్చుకున్నప్పుడు ఇలా పక్కన ఉన్న సైడ్ కొమ్మలు కూడా లేవు, ఒకటే సింగిల్గానే ఉంది. ఇది 2 మంత్స్ నుంచి వేయటం వల్ల ఇలా కొంచెం కొమ్మలు వచ్చాయి పక్కన. అయితే దీనికి వాటర్ ఎక్కువ పోయకూడదు, అలా డ్రైగానే ఉంచాలి. ఈ ఎరువులు వేసినప్పుడు వాటర్ ఇస్తాను. అయితే ఎక్కువ మాత్రం వాటర్ వేయకూడదు. దీనికి వేస్తే ఏమవుతుందంటే పైనుంచి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా 2-3 కొమ్మలు విరిచేసాను కూడా నేను. ఈ మొక్క వచ్చేసి ఇదే తక్కువ రేటు ఫ్రూట్ ప్లాంట్లో. ఇది 50 రూపీస్ పడింది అంతే. కొంచెం పెద్దగా ఎదిగినవి అయితే కొంచెం రేట్ ఎక్కువ, 100, 150, 250 అలా ఉన్నాయన్నమాట. వన్ మంత్కి ఒకసారి కష్టపడాల్సి వస్తుంది, కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది 1 ఇయర్కి ఫ్రూట్స్ నేను చూడాలని, నేను పెంచాలి, నా చేతులతో నేను ఫ్రూట్స్ తినాలని చెప్పి చాలా కష్టపడి చేస్తున్నాను. ఇవి ముళ్ళు గుచ్చుకుంటే చాలా జాగ్రత్తగా వేయాలి ఎరువులు. ఓకే అండి, ఇవన్నీ మంత్లీ ఒకసారి నేను చేసుకొని ఎరువులు ఎలా ఇవ్వాలి అనేది చూపించాను కదా. సో మీరు ఒకేసారి కాకుండా ఒకేసారి పెట్టుకోవచ్చు. సో గార్డెనింగ్ అనేది మైండ్కి చాలా రిలీఫ్గా ఉంటుంది. నేనైతే చాలా రిలీఫ్ తీసుకున్నాను గార్డెనింగ్ చేయటం వల్ల.